నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ పట్టుకొచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇక లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. సినిమా రిలీజ్కి ఇంకా 1 వీక్ మాత్రమే టైం ఉంది, కానీ ఇంకా బిజినెస్ జరగలేదు. ఒక్క సీడెడ్లో తప్పితే మిగతా ఏ ఏరియాలో కూడా నైజాం కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై, ఓవర్సీస్ ఇలా ఎక్కడ కూడా బిజినెస్ జరగలేదు. ఒక స్టార్ హీరో సినిమాకి బిజినెస్ జరగక సినిమా ఆగిపోవడం అనేది చాలా రేర్. అలాంటి పరిస్థితి దుస్థితి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి వచ్చింది. ఇక బుకింగ్స్ అయితే ప్రీ బుకింగ్స్ మరీ దారుణాతి దారుణంగా ఉన్నాయి. కనీసం టైర్ 3 హీరోల సినిమాలకి జరిగే బుకింగ్స్ కూడా ఈ సినిమాకి జరగడం లేదు. ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే కనీసం 1 మంత్ ముందు నుంచే సోషల్ మీడియాలో హడావుడి ఉంటుంది. కానీ ఈ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కి ఇంకా 1 వీక్ కూడా లేదు. ఎక్కడా కూడా ఈ సినిమా ఊసే లేదు. సినిమా నుంచి అన్ని రకాల పోస్టర్లు రిలీజ్ చేశారు. టీజర్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, దాంతోపాటు సినిమాలో ఉన్న అన్ని సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు. ఇక రిలీజ్ చేయడానికి కూడా సినిమాలో ఏమీ లేదు. అయినా సరే సినిమా పైన హైప్ రావడం లేదు. ఇప్పుడు సెన్సార్ రివ్యూ ఇచ్చిందని ఏదేదో చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇరగదీశాడు, నరికేశాడని తెగ హైప్ ఇస్తుంది వాళ్ళ పిఆర్ టీం. కానీ దాన్ని ఎవడు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే గతంలో గేమ్ చేంజర్ సినిమా విషయంలో కూడా ఇలాగే హైప్ ఇచ్చారు. తీరా చూస్తే అది కాస్త అల్ట్రా డిజాస్టర్ అయి కూర్చుంది. అవే సిమ్టమ్స్ ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి చూస్తుంటే ఏఎం రత్నం గారికి పెద్ద బొక్కే పడేలా ఉంది. వాస్తవానికి క్రిష్ డైరెక్షన్లో ఒక పీరియాడిక్ ఫిలింలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు అని అనగానే ఈ సినిమా పైన ఒక ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది. అంటే పవన్ కళ్యాణ్ని ఎప్పుడు రీమేక్ సినిమాల్లో చూసి ఫ్యాన్స్కి కూడా విసుగొచ్చింది, విరక్తి కలిగింది. అందుకనే ఈ సినిమా పైన ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనేది కలిగింది అందరికీ. ఆ తర్వాత కొద్ది రోజులకి గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేసినప్పుడు ఈ సినిమా పైన భారీ హైప్ ఏర్పడకపోయినా ఒక మంచి ఒపీనియన్, సినిమాని చూడాలన్న ఇంట్రెస్ట్ కలిగింది జనాలకి. కానీ ఈ సినిమా 5 సంవత్సరాల షూటింగ్ జరుపుకోవడం, మధ్యలోనే డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడం వల్ల ఈ సినిమా పైన ఉన్న హైపు, ఇంట్రెస్ట్ 2 పోయాయి జనాలకి. ఇంకోటి, ఫ్యాన్సే ఈ సినిమాని పట్టించుకోవడం లేదంటే ఓజీ సినిమా ముద్దు, హరిహర వీరమల్లు సినిమా వద్దు అని పోస్టులు పెడుతున్నారంటే ఇక మీరే అర్థం చేసుకోండి. మొత్తానికి డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడం వల్ల ఈ సినిమాకి పెద్ద డ్యామేజ్ అయితే జరిగింది. దానికి తోడు ఎలాంటి ప్రమోషన్లు చేయకుండా, కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండా ఈ సినిమాని జూన్ 12న రిలీజ్కి ప్లాన్ చేశారు. అసలు జూన్ 12న ఈ హరిహర వీరమల్లు అనే ఒక సినిమా వస్తుందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. తెలిసిన అతి కొద్ది మందికి ఈ సినిమా పైన ఇంట్రెస్ట్ లేదు. రేపు సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ వస్తే అప్పుడు చూద్దాంలే అన్నట్టుగా లైట్ తీసుకున్నారు. దాంతో బయ్యర్లు వెనకడుగు వేశారు. ఇక సినిమాకి బిజినెస్ జరగాక ఈ సినిమాని అప్పుడు వాయిదా వేశారు. తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ ట్రైలర్ రిలీజ్ చేసి ఈ సినిమాని జూలై 24న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్కి 1 వీక్ కూడా లేదు, ఇంకా బిజినెస్ జరగలేదు. అయితే బుకింగ్స్ కూడా ఇంకా డల్గానే ఉన్నాయి. ఈ సినిమాకి 1 వీక్ గ్యాప్లో రాబోతున్న విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాకే ఈ హరిహర వీరమల్లు సినిమా కంటే ఎక్కువ హైప్ ఉంది. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ అయ్యి రేపు తెలుగు స్టేట్స్లో బుకింగ్స్ ఓపెన్ అయితే సినిమా పరిస్థితి ఏంటో చెప్పేయచ్చు. ప్రస్తుతానికైతే పాన్ ఇండియన్ ఫిలింగా రిలీజ్ అవుతున్న ఈ హరిహర వీరమల్లు పైన కనీసం తెలుగు స్టేట్స్లో కూడా ఎలాంటి హైప్ లేదు. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ బాగుంటే కొంతవరకు రికవర్ అవుతుంది, లేదంటే కనుక గేమ్ చేంజర్ రికార్డులన్నీ లేచిపోతాయి. మరి హరిహర వీరమల్లు సినిమాకి మీలో ఎంతమంది వెళ్తున్నారో కింద కామెంట్ చేయండి.